హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఈరోజు మార్నింగే ఎర్లీ మార్నింగ్ అండ్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో వాకింగ్ చేయడానికైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న భద్రకాళి బండ్కి అయితే వచ్చాము. భద్రకాళి బండ్ ఓపెన్ చేసి అయితే 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అయినా కూడా ఇంకొంచెం వర్క్స్ అవుతూనే ఉన్నాయి. లోపల అయితే చాలా డిస్టెన్స్ ఉంటుందండి, వాకింగ్ చేయడానికి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 to 7 వాకింగ్ చేసే వాళ్ళైతే వితౌట్ ఎంట్రీ ఫీ రావచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ అయితే ఎంట్రీ ఫీ ఉంటుంది. లోపల మెయింటెనెన్స్కి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఈవినింగ్ అయితే చాలా రష్ ఉంటుందండి. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇక్కడ భద్రకాళి బండికి. అసలు ఇది వాకింగ్ చెప్పడానికి ఎగ్జాక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ రావాలంటే. డైలీ వెళ్దామంటారు, బట్ కిడ్స్ కదా, వాళ్ళకు లెగ్స్ పెయిన్ వస్తాయని మేము డైలీ తీసుకెళ్ళము. అప్పుడప్పుడు అయితే వాకింగ్కి తీసుకెళ్తాము. ఈవినింగ్ టైంలో కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. వెదర్ వచ్చేసి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి భద్రకాళి టెంపుల్ వ్యూ కూడా కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది వెదర్. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే బోటింగ్ స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ టైంలో అయితే ఎండగా ఉన్నప్పుడు ఉండదు. ఇక్కడ చాలా వరకు అయితే ఫోటోషూట్స్ కూడా జరుగుతాయి. మేము కూడా చాలా టైమ్స్ కిడ్స్ని తీసుకెళ్ళి ఫోటోషూట్ చేసాము. ఎందుకంటే అక్కడ గ్రీనరీ అనేది మెయిన్. ఇక్కడ గ్రీనరీ అనేది చాలా మెయింటైన్ చేస్తారు. 3 ఇయర్స్ అవుతుంది కానీ ఇక్కడ ఇంతవరకు అయితే ఎలాంటి పొల్యూషన్ లేదు. చాలా బాగుంది వెదర్. అండ్ లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది. అసలు ఫెస్టివల్స్ అప్పుడు మెయిన్గా దసరా, దివాళీ అప్పుడైతే ఇక్కడ లోపల ప్రోగ్రామ్స్ చేస్తారండి, ఈవెంట్స్ చేస్తారు. అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. స్టార్టింగ్ అయితే మనకి పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే పిల్లలకైతే అన్నీ స్వింగ్స్, స్లైడ్స్ అండ్ ఇంకా ల్యాడర్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. లాస్ట్కి ఇంకా లోపలికి వెళ్తే గేమ్ జోన్ కూడా ఉంటుందండి పిల్లలకి. ఇదొకటి ఫుడ్ కోర్ట్. ఇక్కడ ఈవినింగ్ అయితే చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ చేస్తారు. బయట నుంచి అయితే ఏం తెచ్చుకోవడానికి ఉండదండి, ఫుడ్ లోపలనే తీసుకోవాలి. అండ్ హైజీనిక్గా చేస్తారు లోపల కూడా. ఇది వచ్చేసి భద్రకాళి టెంపుల్ వ్యూ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం బోటింగ్ చేస్తే టెంపుల్కి అటు సైడ్ వెళ్ళి తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇటు తీసుకొస్తారు. ఐరా పాప కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. అండ్ చాలా టైప్స్ ఆఫ్ పిల్లలకి ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి. స్వింగ్స్ చాలా ఉంటాయి.
సో మీరు కూడా ఒకసారి ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.